ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠం అయిన తిరుమల క్షేత్రంలో తిరుమలకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో జాబాలి క్షేత్రం ఉంది. జాబాలి మహర్షి జపం చేసిన స్థలం కనుక జాపాలి అని పేరు ఏర్పడి కాలక్రమంలో జాబాలిగా మారినట్లు ప్రతీతి. ఇప్పటికీ ఈ క్షేత్రం జాబాలి అనే పేర్లతో వ్యవహరింపబడుతూ ఉంది. జాబాలి మహర్షి జపం వల్ల స్వయంభూగా కొలువుదీరిన స్వామివారు కనుక శ్రీ జాబాలి ఆంజనేయ స్వామి అని పేరు ఏర్పడింది. కాగా శ్రీ ఆంజనేయ స్వామి ఈ ప్రాంతంలో అంటే జాబాలి ప్రాంతంలో జన్మించినట్లు కథనం. తల్లి అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుణ్ణి ప్రసాదించడం వల్ల ఈ కొండకు అంజనాద్రి అని పేరు ఏర్పడినట్లు చెప్పబడుతోంది. తాను జన్మించిన ప్రాంతంలో స్వామి స్వయంభూగా కొలువుదీరిన ప్రాంతం జాబాలి. స్థల పురాణం పరిశీలిస్తే పూర్వం జాబాలి మహర్షి శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రసన్నం చేసుకోవాలని భావించి వివిధ ప్రదేశాల్లో పర్యటిస్తూ అనేక చోట్ల తపస్సు చేసుకుంటూ చివరకు వెంకటాచలమునకు చేరాడు. ఈ ప్రాంతం చాలా మహిమాన్వితమైనదిగా గుర్తించిన మహర్షి అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని నిత్యం జపం హోమం చేయసాగాడు. ఈ విధంగా కొంతకాలం తపస్సు చేసిన అనంతరం మహర్షి తపస్సుకు మెచ్చి శ్రీ ఆంజనేయ స్వామి ప్రత్యక్షం కాగా మహర్షి పరిపరి విధాలుగా ప్రార్థించి ఇక్కడనే కొలువుదీరమని కోరాడు. మహర్షి కోరికను మన్నించి శ్రీ ఆంజనేయ స్వామి వారు స్వయంభూగా కొలువుదీరినట్లు స్థల పురాణ కథనం. అంతేకాక ఇక్కడ స్వామివారిని పూజించడం వల్ల జాబాలి మహర్షికి ఏర్పడిన వాగ్దోషం తొలగిపోయినట్లు చెప్పబడుతూ ఉంది. కాగా శ్రీరామచంద్రమూర్తి వానర సైన్యం సహకారంతో లంకారాజ్యంపై దండెత్తి రావణాసురుడిని ఓడించి సీతాదేవిని వెంట పెట్టుకుని అయోధ్యకు వెళ్తూ మార్గమధ్యంలో జాబాలికి చేరుకొని కొంతకాలం ఉండినట్టు చెప్పబడుతూ ఉంది. ఈ సమయంలో శ్రీరాముడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థం అని, సీతాదేవి స్నానమాచరించిన తీర్థానికి సీతాతీర్థం అనే పేర్లు ఏర్పడినట్లు కథనం. ఎత్తైన కొండలు, వాటిపై పచ్చని చెట్లు, వివిధ తీర్థాల మధ్య జాబాలి ఆలయం ఆహ్లాదకరమైన వాతావరణంలో దర్శనమిస్తుంది. శ్రీ జాబాలి ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉత్తర భారతదేశ నిర్మాణ శైలిలో ఉత్తరాభిముఖంగా ఉంది. ఆలయానికి ఎదురుగా కోనేరు ఉంది. దీనికి శ్రీరామతీర్థం అని పేరు. ఆలయం వెలుపల వేప చెట్టు ఉంది. ఈ చెట్టు మొదలు వద్ద వినాయకుడి రూపం సహజ సిద్ధంగా ఏర్పడింది. భక్తులు ముందుగా వినాయకుడిని దర్శించుకుంటారు. ప్రధాన ఆలయం ముఖమండపం, ప్రదక్షిణ మండపం, గర్భాలయాలను కలిగి ఉంది. గర్భాలయంలో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ ఆంజనేయ స్వామి అభయహస్తం ధరించి మరో చేతిలో గదను ధరించి దర్శనమిస్తూ ఉన్నాడు. స్వామివారికి వెండి కవచమును ఉంచి పూజలు నిర్వహిస్తారు. కాగా స్వామివారిని గురించి అనేక మహత్యాలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. వివిధ వ్యాధులు, వివిధ కష్టాలు ఉన్నవారు ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ రామతీర్థంలో స్నానమాచరించి తడిబట్టలతో ప్రదక్షిణలు చేస్తే అవన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. చారిత్రకంగా పరిశీలిస్తే పూర్వం ఢిల్లీకి దగ్గరలోని రామానంద ఆశ్రమ పీఠాధిపతి అయిన అభయానందజీ శిష్యుడైన బావాజీ తిరుమలకు చేరాడు. ఆయనకు హాతీరామ్జీ అని పేరు. ఆయన జాబాలి చేరుకొని ఇక్కడ తపస్సు చేయడంతో పాటు ఇక్కడ చిన్న ఆలయాన్ని నిర్మింపజేసినట్లు చరిత్ర చెబుతోంది. హాతీరామ్జీ మఠం ఆధ్వర్యంలోనే ఆలయం నడుస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఆలయంలో జీర్ణోద్ధరణ కార్యక్రమాలు జరిగి నూతనంగా ఆలయాన్ని నిర్మింపజేశారు. ప్రతిరోజు పూజలు జరిగే జాబాలి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పూర్ణిమ నాడు హనుమత్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. అలాగే వైశాఖ మాసంలో కూడా ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఆశ్వేయుజ, మార్గశిర మాసంలో వచ్చేటటువంటి దేవీ నవరాత్రులు, హనుమత్ వ్రతం, దీపావళి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జాబాలి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది.
తిరుమల క్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్లే దారిలో ఉంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు జీపులు, టాక్సీలలో తిరుమల నుంచి జాబాలికి వెళ్ళవచ్చు. తిరుమల నుంచి పాప వినాశంకు ఆర్టీసీ వారు బస్సులు నడుపుతూ ఉన్నారు. ఈ మార్గంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, జాబాలి, ఆకాశగంగా, పాప వినాశనములను దర్శించి తిరిగి తిరుమలకు ఈ బస్సులో చేరుకోవచ్చు. శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం తర్వాత జాబాలి బస్ స్టాప్ ఉంది. ఇక్కడ నుంచి సోపాన మార్గంలో సుమారు 1 కిలోమీటర్ దూరంలో జాబాలి ఆలయం ఉంది. శ్రీ జాబాలి ఆంజనేయ స్వామి వారిని దర్శించి భక్తులు తరించవచ్చు. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.